ప్రజావాణి ఇది తెలంగాణ ప్రజలల్లో చెవులలో పువ్వులు పెట్టే కార్యక్రమం. వాస్తవాలు ఏందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరు ఎన్నిసార్లు వచ్చి ఇక్కడికి? ఇది 4వసారి రావడము. ఈ రోజు నేను లోపలికి వెళ్ళలేదు, 3 సార్లు లోపలికి వెళ్ళాను. ఫస్ట్ రోజు నేను ఎప్పుడైతే వాళ్ళకి చెప్పాను ఇక్కడ మీరు చూడొచ్చు 100 వాళ్ళు నాకు రెస్పాండ్ ఇవ్వలేదు, స్థానిక పోలీసు వారు నాకు రెస్పాండ్ ఇవ్వలేదు అని అంటే లోపల మీరు కంప్లైంట్ చేసినాము. ఇది 3 సార్లు చేసినాం. ఏమన్నారు వాళ్ళు ఫస్ట్ రోజు ఏమన్నారంటే మీరు 100 మళ్ళీ ఫోన్ చేయమని చెప్పారు. అదే రోజు నేను 100 ఫోన్ చేసినాను. అప్పుడు వాళ్ళు ఫోన్ లేపినప్పుడు వాళ్ళకి చెప్పాను, సార్ నా పరిస్థితి ఇట్లా ఉంది, మా ఇల్లు పలగొట్టబడి ఉంది, నా తలుపులు విరగొట్టబడి ఉన్నాయంటే స్థానికంగా వాళ్ళు వెళ్ళి అక్కడ చూసుకొని వచ్చేసారు. కానీ అటు తర్వాత వాళ్ళు ఎటువంటి కేసు కానీ ఏది కానీ ఇంకా ఫీల్ చేయలేదు సార్. నేను ఏమంటున్నా అంటే మీరు ప్రజావాణిలో లోపలి వెళ్ళి కదా. అవును సార్. అలా ముఖ్యమంత్రిని కలిసి పెద్దలు ఎవరు లేరు సార్. మా మెప్మే డిపార్ట్మెంట్ అని ఉంది సార్. అక్కడ మెప్మే డిపార్ట్మెంట్ అని పెద్దవాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఫస్ట్ నేను టేబుల్ దగ్గరికి వెళ్ళాను. టేబుల్ దగ్గర ఇద్దరు కూర్చుని వాళ్ళకి నా సమస్య వివరించిన. వాళ్ళు ఏమన్నారంటే మీరు వెనక పెద్దలు కూర్చున్నారు, వాళ్ళు మాట్లాడమని చెప్పారు. వెనక మెప్మే డిపార్ట్మెంట్ అని 4 పెద్దలు వాళ్ళకు నా సమస్యను చెప్పిన తర్వాత వాళ్ళు స్థానిక ఎస్ఐతో మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటి వరకు నా సమస్యకి ఎటువంటి పరిష్కారం జరగలేదు సార్. గత 3 సార్లు చేసినప్పుడు 3 సార్లు రేవంత్ రెడ్డిని చూసిరా? ముఖ్యమంత్రి లేదు. పోనీ మంత్రులను చూసిరా? మంత్రులను కూడా చూడలేదు సార్. ఎమ్మెల్యేలను చూసిరా? ఎమ్మెల్యేలను కూడా చూడలేదు సార్. పోనీ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గానీ డీజీపీ స్థాయి పెద్ద వ్యక్తులు ఉన్నారా లోపల? నేను ఓన్లీ మెప్మే డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే చూసినాను. ఇంకెవరిని కూడా నేను కలవలేదు సార్. మీకు దీని పరిష్కారం ఏమన్నారు? 3 సార్లు కంప్లైంట్ చేస్తే 3 సార్లకు వాళ్ళు స్థానికంగా పిఎస్కే వెళ్ళమని చెప్తున్నారు. కానీ నాకు పిఎస్ లో నమ్మకం లేనందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది సార్.